హాయ్ వ్యూవర్స్, ఇప్పటికే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినటువంటి 1.5 minute ఉన్నటువంటి ఒక వీడియో ఇదంతా చూసుంటారు. అందులో పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. అటువంటి పవన్ కళ్యాణ్ చట్టసభలు అడుగు పెడితే రాష్ట్రానికి కాదు యావత్ దేశానికి కూడా మేలు జరిగే విధంగా అతను అడుగులు వేస్తాడు. పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో భారీ మెజారిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా భయంకరంగా డీలా పడిపోయాడేంటి? భయంకరంగా డీలా పడిపోయిన పెద్దవాడు ఎందుకు యూస్ చేసింది తెలుసా? తనను లేకుండా చేయాలని ప్రతిపక్షాలంతా కుట్ర పన్నుతున్నారు అన్న. కుట్ర పనేది ఏంటి? ఈయన లేకుండా చేయాలనేది ఏంటి? స్క్రిప్ట్ ఏమైనా తేడా కొట్టింది, లేదన్నప్పుడు మొన్న రాయి తగిలిన కాడి నుంచి ఈయనే ఎక్కడో ఏదో భయపడుతూ ఉన్నాడా, లేదన్నప్పుడు సైకలాజికల్గా ఈమె షర్మిలి చెప్పినట్టు బాగాలేడు ఆయన సైకలాజికల్గా మానసికంగా. తాను నిన్న వాడిన పదం ఏదైతే ఉందో, ఇంకా అయిపోయింది నా పని, ఇంకా నన్ను ఓడించబోతున్నారు, ఇక ఆ తర్వాత నన్ను జైల్లో వేస్తారు, ఇక నా పార్టీలోని కీలకమైన వాళ్ళని ఇతర పార్టీల వాళ్ళు తీసేసుకుంటారు, లేదా వీళ్ళే వెళ్ళిపోతారు, ఇక నా పార్టీ భూస్థాపితమే, ఇక నేను జైల్లో ఉండటమే. ఆయన వర్షం ఇలాగే అనిపించింది నాకు. గతంలో సిద్ధం 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 అంటూ పెట్టిన సభలు కానీ, ఇప్పుడు మేమంతా సిద్ధం అంటూ వచ్చిన బస్సు యాత్రలు కానీ, ఇప్పుడు మరలా ఆయన నియోజకవర్గాల్లో పెడుతున్న సభలు కానీ మీరు చూస్తే అప్పటికి ఇప్పటికి ఎంత తేడానో చూడండి. 175కి 175, 25కి 25, అంటే మొత్తం 200 కానీ 200 మనమే గెలుస్తున్నాం. విష్ణు కుమార్ రావు చాలా క్లియర్గా చెప్పాడు. ఎవరు? బీజేపీ పోటీ చేసిన వైజాగ్ సంబంధించి ఆయన ఒకటే మాట అన్నాడు, అసలు కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరన్నా అసలు అంటారా అన్నారు. అంటే ఎలా? మినిమం కదా, మొత్తం ఇట్టపట్ల ఎవరు గెలవరు, 1-2 వేరే వాళ్ళని గెలుస్తారు. ఏం మనిషి అసలు మాట్లాడతానని చెప్పేసి అతను అన్నాడు. అప్పుడు నేను కూడా చెప్పున్నా, కనీసం ఏదైనా ఒక మాట బయటికి అంటున్నామంటే ఆలోచించి అనాలా. ఒకవేళ ఆలోచించుకుని అప్పటికప్పుడు అన్నా అది మన పరువు తీసేటట్టు ఉండకూడదు. బట్ ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆ రకంగా అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూడండి, ఒక్క సభలో అయినా సరే లాస్ట్ 2-3 డేస్కి ఒక్క సభలో అయినా సరే 175కి 175 అని కానీ 25కి 25 అని కానీ ఒక్క సభలని సరే అన్నాడా? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. లేదు. ఎందుకంటే పులివెందులలో కూడా ఈయన ఓడిపోతాడేమో అన్నటువంటి న్యూస్ బయటకు వస్తాం. ఈయన సతీమణి భారతిరెడ్డి ఆమె ప్రచారానికి వెళ్ళిన మూమెంట్లో వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళు నిలదీస్తా ఉన్నారు. ఏమిటమ్మా ఇది? మా తాతలు తండ్రుల నుంచి వచ్చినటువంటి భూములు ఇవి, వీటికి సంబంధించి పట్టాపాస్ పుస్తకాలు ఇస్తున్నప్పుడు పైన జగన్ రెడ్డి బొమ్మ ఏంటమ్మా, అసలు ఆయన బొమ్మ దీని మీద ఎందుకు, ఏందని చెప్పేసి అంటే ఆమె దగ్గర సౌండ్ లేదు. ఇక సద్దల రామకృష్ణారెడ్డి ఆయన చెప్తాడు, రెవెన్యూలో అంట సంస్కరణలు తెచ్చాడట ఈయన జగన్మోహన్ రెడ్డి, అందుకేనట ఆయన ఫోటో అట పాస్ పుస్తకాల మీద ఉండొచ్చట. ఏం సంస్కరణ తెచ్చాడు చెప్పమనండి. గతంలో చంద్రబాబు భూములకు సంబంధించి సర్వే చేస్తున్నారని అనగానే ఇంకేది మీ భూములు మొత్తం లాగేసుకుంటాడని చెప్పేసి ప్రచారం చేసిన ఈ వైసీపీ. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి దిక్కుమలైన చట్టాన్ని తెచ్చి వచ్చి దేశంలో మొట్టమొదటి తెచ్చింది మేమే, దీంతో అసలు అద్భుతాలు జరగబోతాయి అని చెప్తూ దానిలో అసలు ఏమున్నాయి ఏంటని చెక్ చేస్తే ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. ఏంటి? జనాల్ని బొక్కబెట్టే విధంగా ఇలా పొలాలు తీసుకోవటమో ల్యాండ్ తీసుకోవటం లైక్ ఆ రకం. నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను వివరంగా. సో ఇవన్నీ ఇప్పుడు జనాలకు అర్థమవుతున్నాయి. దాంతో పులివెందులలో కూడా సార్ జగన్ గెలుస్తాడు, ఇద్దరు డౌట్. అండ్ మోర్ ఓవర్ షర్మిల ఓ పక్క, సునీత రెడ్డి ఓ పక్క ఓపెనింగ్ కానీ ఈ వైఎస్ఆర్సీపీ హంతకుల పార్టీ అని వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి ఘోరంగా చంపినటువంటి ఆ మనుషులకి ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ వత్తాసు పలుకుతుందని, వాళ్ళకి అండగా ఉంటుందని, ఇటువంటి వారిని నేను గెలిపిస్తే ఇక రేపటి రోజు అల్లా కొల్లాలమైందని చెప్పేసి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు టీవీలు. అండ్ వివేకానంద రెడ్డిని ఎంత ఘోరంగా చంపింది ఆనాడు సిబిఐ చార్జ్షీట్ వాళ్ళు మెన్షన్ చేసిన దాని తాలూకు అన్ని డీటెయిల్స్తో సహా ఎవరికి ఫోన్ చేశారు, ఏ సమయంలో ఏం జరిగింది అని చెప్పేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆమె సునీత రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సీన్ రీకాస్ట్ అని చెప్పేసి ఈయన ఎవరు
చంపిన దస్తగిరి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది చూసిన తర్వాత ఎవరు కూడా నాకు తెలిసి ఇంకా వైసీపీ ఓట్లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాని అనేవాళ్ళు ఎవరైనా ఉంటే, వారికి ఏమాత్రం మనస్సాక్షి అనేది ఉంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్ కానీ వైసీపీ కానీ ఓటుగా వేయరు అని నాకైతే అర్థమైంది. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. ఏ రకంగా ఇంటెలిజెన్స్ నివేదికలు కానీ సర్వే సంస్థలు కానీ ఈ పెయిడ్ బ్యాచ్లు పేటీఎం బ్యాచ్లు వీళ్ళు కాదు, జెన్యున్గా చేసిన వాళ్ళు కానీ రిపోర్ట్స్ని ఆల్రెడీ కేంద్రానికి ఇస్తారు కదా. దెన్ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెక్ చేసుకున్నారు, జగన్తో ఉంటే అయ్యేది కాదు, అండ్ మన టీడీపీ జనసేనతో పొత్తులో భాగంగా ఉన్నాం, ఇక జగన్ నిజస్వరూపం చెప్పాల్సిన సమయం వచ్చింది అనేసి మొన్న అమిత్ షా వచ్చారు. అమిత్ షా వచ్చి ఆయన ఇచ్చినటువంటి స్ట్రోక్ మామూలుగా లేదన్నమాట. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత అవినీతిమయంగా ఉందో, కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఏ రకంగా పక్కదోవ పట్టించాడో, రాష్ట్రంలో గోండాయిజం ఏ రకంగా పెరిగిపోయిందంటే మొత్తం గట్టి వేసుకున్నాడు ఆయన. అప్పటి వరకు డీజీపీ రవీంద్రారెడ్డిని, సిఎస్ జవహర్ రెడ్డిని అంటారు ఆ పోస్టులు వాళ్ళని తీసేసి వేరే నియమించని చెప్పేసి గట్టిగా అంతా కోరుతూ ఉన్నారు. కానీ ప్రతిపక్షాల వాళ్ళు అంత సైలెంట్గా ఉన్నారు. ఈలోపు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ట్రాన్స్ఫర్లు అటు ఇటు అవుతూనే ఉన్నారు పోస్టింగ్లు. బట్ అమిత్ షా చేసిన కామెంట్స్ తర్వాత కొద్దిసేపటికే డీజీపీ మారిపోయారు. హరీష్ కుమార్ గుప్తానా ఆయన వచ్చి ఉన్నారు. తెలంగాణలో వచ్చేసి రవి గుప్తా. సో కోయిన్సిడెన్స్ గుప్తా ఒక పాయింట్ వద్దాం. సో డీజీపీ మారిపోయినారు కదా. డీజీపీని పోలీస్ బాస్ ఎలక్షన్స్ అప్పుడు ఏ స్టేట్కైనా సరే డీజీపీ అన్న వాళ్ళు ఇంకా ఒక రకంగా సుప్రీమో అన్నట్టు అనుకోవచ్చు. పేరుగా సీఎస్ ఉంటాడు కానీ లా అండ్ ఆర్డర్ కదా, ప్రచారాలు కానీ అటు ఇటు ఏదైనా తీసుకెళ్తున్నప్పుడు కానీ చెకింగ్లు అన్నీ కూడా పోలీస్ చేతిలోనే ఉంటాయి. లోయర్ క్యాడర్ వాళ్ళు రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టుగా ఉంటామంటే కుదరదు. పై దగ్గర చెప్పినట్టు వినాల్సిందే వాళ్ళు. ఆ విషయం వాళ్ళకే తెలుసు. దెన్ పైన ఉన్నటువంటి వ్యక్తి ఇన్నాళ్ళు రాజేంద్ర రెడ్డి వచ్చేసి ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా ఉన్న వ్యక్తి అవునన్నా కదా నిజమే. దాంతో నిన్న మొన్న జనసేన టీడీపీలు కూడా అన్నారు, ఇంకా ఈ పోలీసు వాళ్ళు వైసీపీ కార్యకర్తలాగా చేస్తూ ఉన్నారు, టైం అయిపోయింది, ఇంకా మీరు ఇలా కనుక ఉంటే ఇబ్బంది పడతారు, జాగ్రత్త వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. ఆయన సరే కొంతమంది పోలీసులు అలాగే ఉన్నారు. ఆఫ్ కోర్స్ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు, అటు ఇటు మార్చారు, అన్నీ అయిపోయింది. ఇప్పుడు కొత్త డీజీపీ. ఇక ఏ క్షణమైనా సరే సిఎస్ జవహర్ రెడ్డి కూడా మారవచ్చు అని చెప్పేసి ఉన్నారు. కారణం ఏంటి, నిన్న మోదీ వచ్చి చంద్రబాబు నాయుడు సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధులు నెంబర్ 1 ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధి అనేది పోయి అవినీతులు నెంబర్ 1లో ఉన్నారు. సో ఇటువంటి అరాచక పరిపాలన ఏంటి అని చెప్పేసి గట్టిగా వేసుకున్నాడు ఆయన కూడా. ఇక దాంతో జగన్మోహన్ రెడ్డికి మబ్బిడిపోయింది. ఏ రకంగా, అరే ఎన్నాళ్ళు మనం బీజేపీ వాళ్ళు ఏ బిల్లులు పెట్టినా మనం సపోర్ట్ ఇస్తా ఉన్నాం, రాజ్యసభలో లోక్సభలో మనకు సపోర్ట్ ఇస్తారు అనుకుంటే ఈరోజు ఎన్డీఏ టీడీపీ జనసేనతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ నన్ను కూడా ఈ కార్నర్ చేశారేంటి. ఇక రేపు రోజు జవహర్ రెడ్డి కూడా మార్చవచ్చు, ఉన్న అధికారం కూడా అటు ఇటు మార్చవచ్చు. అండ్ ఈలోపు ఎన్నికల కమిషన్ ఏం చేసింది, ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి ఆ పథకాల పేరు చెప్పని ప్రచారానికి వెళ్తున్నాడు కదా, సో వాడికి ముందు డబ్బులు ఆపండి, ఎన్నికలు అయ్యాక డబ్బులు ఇవ్వండి, ఈలోపు వద్దన్న. ఆల్రెడీ ఎప్పుడో జనవరిలో ఫిబ్రవరిలో మార్చిలో బటన్ నొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి వాటికి సంబంధించి ఇంకా డబ్బులు పడలా. సో సంక్షేమ పథకాలకి డబ్బులు పడలా. అండ్ పింఛన్లకు సంబంధించేసి ఇన్ టైంలో ఇంటికి వెళ్ళేవాల్సి ఉన్నా సరే వీళ్ళు చేసినటువంటి దానివల్ల సిఎస్ జవహర్ రెడ్డి మీద తీసుకున్న నిర్ణయాల వల్ల వాలంటీర్లు లేకపోవడం ఇదంతా జరిగింది హడావుడి వల్ల జనానికి తెలియసం మొత్తం తెలిసింది. ఏ రకంగా కావాలంటే వాటికి ఇదంతా చేశారు వీళ్ళు, దానివల్ల 30 మంది అంతమంది చనిపోయారు. ఇది జనానికి అర్థమైపోయింది. సో వీళ్ళు ఆడే డ్రామాలు అర్థమైపోయినాయి. వీళ్ళు పథకాల రూపేణ వచ్చేసి ఏదైతే ఇస్తున్నారో జస్ట్ వీళ్ళు చేసిన అప్పుల్లో జస్ట్ అది 20% కూడా లేదని, మరి మిగతా డబ్బులన్నీ ఏమైనాయి అని, అభివృద్ధి లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డేస్ లేదు, ఇవన్నీ ఈరోజు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. ఓ పక్క మోదీ, ఓ పక్క అమిత్ షా, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసినా, రాష్ట్రంలో ప్రజలను చూస్తున్న స్పందన చూసినా, అండ్ అధికారులకు సంబంధించి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే ఇప్పుడు నేను చూసుకున్నా, అండ్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఉద్యోగుల నుంచి చూసిన స్పందన చూస్తున్నా, ఇవన్నీ చూసిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా భయం మొదలైపోయింది, వణుకు మొదలైపోయింది. దారుణంగా ఓడిపోబోతున్నాం. ఎంత దారుణంగా ఏంటి అనేది రిజల్ట్స్ వస్తే తప్ప తెలియదు. సో ఈయన లేకుండా చేయాలని అనుకుంటున్నారనేది ఎలా, రాజకీయంగా అధికారంలో లేకుండా చేయాలని, అంతే తప్ప హత్య రాజకీయాలు దిక్కుమల్ని కాదు, దయచేసి అది గుర్తుంచుకోండి. బట్ తనని లేకుండా చేయటం అనేది మామూలు పదం కాదు అది. సో జగన్మోహన్ రెడ్డి వణుకు భయం మొత్తం అందులో కనిపిస్తాం. సింహం సింగిల్ అయిపోయిన డైలాగ్ అయిపోయింది. జనం రియాలిటీ తెలుసుకున్నారనే విషయాలకు అర్థమైపోయింది. సో కన్క్లూజన్, ఏ క్షణమైనా రాజకీయంగా ఏపీలో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్లియర్గా అన్నాడు, ఎన్నికలు సజావుగా జరుగుతున్నటువంటి నమ్మకం నాకు లేదు, నాకు నమ్మకం సన్నగిల్లింది, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. దాని మీనింగ్
గతంలో బాధుడే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు బాధకుండా ఉన్నా బాధేడంటూ హడావుడి చేసిన వీళ్ళు గెలిచాక బాధారు. ఆ రకంగా ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు. ఇప్పుడు ఎన్నికలు సజాగా సాగుతున్నటువంటి నమ్మకం నాకు లేదని వర్డ్ యూజ్ చేశాడంటే గ్రౌండ్ లెవెల్లో మొత్తానికి ఏదో జరగబోతుంది. ఆల్రెడీ మొత్తం ప్లానింగ్లో ఉన్నారని నాకు అనిపిస్తుంది. సో దయచేసి ఓటర్లంతా జాగ్రత్తగా ఉండండి. పోలీసు యంత్రాంగం, కేంద్ర బలగాలు మీరంతా అలర్ట్గా ఉండండి. ఇంటెలిజెన్స్ వాళ్ళు మొత్తం అసలు ఏం జరుగుతుందంటే మొత్తం కూడా ఎప్పుడిప్పుడు అలర్ట్ చేస్తూ ఉండండి. ఎన్నికలు సజావుగా జరగాలి. వైసీపీ ఇంటికి పోవాలి. జగన్ మీద ఉన్న కేసులలో తీర్పులు వచ్చి జగన్ జైలుకు పోవాలి. అండ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. చంద్రబాబు యొక్క మార్గదర్శకత్వంలో ఓ పక్క పవన్ కళ్యాణ్, ఓ పక్క వచ్చేసి కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళంతా కలగలిసి రాష్ట్రం ద బెస్ట్లో ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి అంతా కోరుకుంటున్నారు. ఆ కోరుకుంటున్న వారిలో నేను కూడా ఉన్నాను.